హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ నరసింహారావు కళ్యాణి వారు విరచించినటువంటి నివాళి అంశంగా ప్రేమ్చంద్ 145వ జయంతి స్మరణ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ప్రేమ్చంద్ 145వ జయంతి స్మరణ. ఇక వినండి. నవలా చక్రవర్తి ప్రేమ్చంద్. జీవితం అంటే తినడం పడుకోవటం కాదు, ముందుకు సాగిపోవాలన్న తపన కలిగి ఉండటం. నేను కూలివాణ్ణి. ఏ రోజైతే రాయనో ఆ రోజు నాకు తిండి తినే అర్హత లేదు. ఇలా చక్కటి భాషలో సత్యాన్ని వ్యక్తీకరిస్తూ మనస్సు మీద మేధస్సు మీద ప్రభావాన్ని కలిగించేదే సాహిత్యం. ప్రేమ్చంద్ మాటల్లాగే ఆయన రచనల్లోని ప్రతి వాక్యము పాఠకుణ్ణి సమాజం పట్ల బాధ్యుణ్ణి చేస్తుంది. 1880 జూలై 31న అనగా 145 సంవత్సరాల క్రితం కాశీ సమీపంలోని లమహి గ్రామంలో జన్మించారు ప్రేమ్చంద్. తండ్రి తపాలా కార్యాలయంలో గుమస్తా. భార్య చనిపోవటంతో వారి తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి పోరు పడలేక చిన్నారి ప్రేమ్చంద్ ఇంటి బయటే కాలక్షేపం చేసేవాడు. తండ్రి కార్యాలయంలో కాజాకుయ్ అనే తపాలా బంట్రోతో సాన్నిహిత్యం ఏర్పడింది. అతడు చెప్పిన కథలు బాలుడైన ప్రేమ్చంద్ హృదయంపై చెరగని ముద్ర వేశాయి. తాను రచయిత కావడానికి కాజాకి ప్రభావం ఎంతో ఉందని ప్రేమ్చంద్ ఓ సందర్భంలో చెప్పారు. తండ్రి కూడా చనిపోవటంతో కుటుంబ బాధ్యత 15 ఏళ్ల ప్రేమ్చంద్ మీద పడింది. చదువుకుంటూనే ఎలాగో ఆ బాధ్యతలను నెట్టుకుంటూ వస్తుండగా సవతి తల్లి బంధువుల అమ్మాయితో ప్రేమ్చంద్కు పెళ్లి చేశారు. ఇద్దరికీ సఖ్యత కుదరకపోవటంతో కొంతకాలానికే విడిపోయారు వారిద్దరూ. అనంతరం ప్రేమ్చంద్ బాల వితంతు అయినటువంటి శివరాణీదేవితో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 3 సంతానం. ప్రేమ్చంద్ పత్రికలకు వ్యాసాలు, కథలు, సీరియల్స్ ఎన్ని రాసినా ఆర్థిక ఇబ్బందులు తీరేవి కావు. సొంతంగా ప్రెస్ పెట్టి మాధురి, జాగరణ్, హంస్ అలాంటి పత్రికలను నడిపి మరిన్ని నష్టాలను కొని తెచ్చుకున్నారు. కష్టపడి BA పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా పనిచేశారు. ఆయనకు ఈ ఉద్యోగాలు స్వేచ్ఛను హరించేవిగా అనిపించాయి. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఉద్యోగానికి రాజీనామా చేసి జీవితాన్ని సాహిత్య సేవకు అంకితం చేశారు. అసలు పేరు ధన్పత్ రాయ్ అయితే ఆయన ప్రేమ్చంద్గా మారి ఆర్థికంగా కాకుండా సాహితీ రంగంలో ధనవంతుడై ఆధునిక హిందీ కథను ప్రపంచ సాహిత్యం సరసన నిలిపిన ధీరుడయ్యారు. రంగభూమి, కర్మభూమి, గబన్, గోదాన్ అలాంటి నవలలు, కఫన్, నషా, ఈద్గా, శత్రంజ్ కే కిలాడి ఇలాంటి 300 పైచిలకు అద్భుతమైన కథలు, కర్బలా లాంటి నాటకాలు ఇవన్నీ ఆయన సృజనశక్తికి మచ్చుతునకలు కాగా ప్రేమ్చంద్ కేవలం 56 ఏళ్లే జీవించి ఆ తదుపరి కీర్తిశేషుడయ్యారు. అయినా ఆయన అద్భుత సాహిత్య సృజన చేశారు. ప్రేమ పట్ల ఆయనకు ఉదాత్త భావన ఉండేది. చెరకు నుంచి రసం పిండిస్తే పిప్పి మిగులుతుంది. మనిషి హృదయంలోంచి ప్రేమను తీసివేస్తే చర్మం తొడిగిన అస్థిపంజరం అవుతాడు తప్ప మనిషి కాలేడు అనేవారు ప్రేమ్చంద్. భార్య శివరాణీదేవి, కొడుకు అమృతరాయ్ వీరిద్దరూ ప్రేమ్చంద్ జీవిత చరిత్రను విడివిడిగా రాశారు. వాటి ద్వారా ఆయన జీవితాన్ని మనం సమగ్రంగా తెలుసుకోవచ్చు అంటూ డాక్టర్ నరసింహారావు కళ్యాణి వీరు
ప్రేమ్చంద్ 145వ జయంతి స్మరణగా నివాళి రచనను అందజేసిన మీదట మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ప్రేమ్చంద్ జీవిత విశేషంతో కూడినటువంటి ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.